వందల ఏళ్లుగా అసమానతలు, లింగ వివక్షతలు సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, లింగభేదం లేకుండా వర్తింపచేయాలన్న విశాల భావాలు నేడు ఆవిష్కృతమవుతున్న సమాజానికి నిదర్శనాలు. మూఢాచారాలతో మగ్గుతున్న సమాజాన్ని నిలదీస్తూ, ప్రతికూల పరిస్థితులను ఎదిరిస్తూ మహిళలు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుతున్నారు. ప్రైవేట్ స్కూల్ టీచర్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి ప్రైవేట్ ప్లే స్కూల్స్కి ప్రెసిడెంట్గా ఎదిగిన ఓ మహిళ ప్రయాణాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అచ్యుత కన్య ఒక సామాన్య మహిళ. 18 సంవత్సరాల క్రితం ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను ఎదుర్కొంటూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో కలిసి ఒక చిన్న ప్లే స్కూల్ను ప్రారంభించారు. చిన్నపిల్లలు పాఠాలు బట్టే విధానానికి స్వస్తి పలికి సులువుగా నేర్చుకునే విధానాన్ని అలవాటు చేశారు. బేసిక్ ఎడ్యుకేషన్ను బెస్ట్ ఎడ్యుకేషన్గా మార్చాలనే తలంపుతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. పిల్లలకు ఆటపాటలతో విద్యను అందిస్తూ మంచి ఉపాధ్యాయురాలుగా పేరు పొందారు. తాను ఎదగటమే కాకుండా తన వంటి చదువుకున్న మహిళలకు సైతం ఉపాధి కల్పించి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో పలు శాఖలను స్థాపించారు. నామమాత్రపు రుసుముతో ఏర్పాటు చేసిన ఈ శాఖల ద్వారా 80 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్లే స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా నేను ఎలెక్ట్ అయ్యాను. నౌ యాజ్ అ ఎడ్యుకేటర్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న మోటోతో నేను స్కూల్ని రన్ చేయడం జరుగుతుంది. ఉమెన్గా నేను ఇంత అచీవ్ చేయడానికి కారణం నా మోరల్ సపోర్ట్ కానీ, ప్రతి స్టెప్లో కూడా, ప్రతి అడుగులో కూడా మా హస్బెండ్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి వాళ్ళు ఉన్నారు. ఇంతలా సక్సెస్ అవడానికి కారణం నేనుగా ఫాలో అయ్యే మెథడ్ 3D రూల్ అంటాం. నిన్నటికి ఇవాళకి మనం ఏం డెవలప్ అయ్యాము, సో డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఇన్స్పిరేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళ జర్నీలో వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి అనేది వాళ్ళకి వరకు ఇన్స్పిరేషన్ అయితే నా పెయిన్సే నా ఇన్స్పిరేషన్ అని నేను ఫీల్ అవుతాను. యాజ్ అ టీచర్గా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. టీచర్గా చేస్తున్నప్పుడు బెస్ట్ టీచర్ అవార్డు రావడం, సమ్మర్ క్యాంప్స్ ఎందుకు కండక్ట్ చేయకూడదు అని చెప్పి నన్ను అలా నేను సమ్మర్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేశాను. ఆ సమ్మర్ క్యాంప్స్ త్రూ ప్లే స్కూల్ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నాలో ఉన్న చైల్డ్ని ఇప్పటికీ అలైవ్గా ఉండాలి అన్నదే నేను దాన్ని నమ్ముతూ నేను చిల్డ్రన్స్తో గడుపుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సమాజ నిర్మాణంలో మహిళా భాగస్వామ్యం కీలకం. ఆర్థిక స్వావలంబనతో పాటు నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదుగుతూ మహోన్నత శక్తులుగా రూపొందుతున్నారు.